నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వామన ద్వాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్రమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథిని వామన ద్వాదశి అనే పేరుతో జరుపుకోవటం, వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తిథి అని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు. ఎవరైతే ఈరోజు ప్రాతకాలంలో స్నానాన్ని ఆచరించి అత్యంత శ్రద్ధాభక్తులతో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తారో వాళ్ళు అన్ని రకాలైనటువంటి పాపాలను తొలగింపజేసుకుని విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ఈరోజు ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువుకి కనీసం ఒక్క తులసి దళాన్నైనా సరే సమర్పించండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించే సమయంలో వామన, విష్ణు, వాసుదేవ, సంకర్షణ, విశ్వభృత్, వ్యోమరూపి, విశ్వజిత్ అనేటటువంటి నామాలు స్మరిస్తూ శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించండి. అలాగే శ్రీ మహావిష్ణువు వామన రూపంలో అవతరించినటువంటి రోజు కాబట్టి ఈరోజు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర ఒక యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. అలాగే శ్రీ మహావిష్ణువు వామన రూపంలో అవతరించినటువంటి ఈ పవిత్ర దినం సందర్భంగా వీలైతే ఒక గొడుగును కానీ, పాదుకలను కానీ, లేదా దర్భాసనాన్ని కానీ ఎవరికైనా దానంగా ఇస్తూ వామనమూర్తిని స్మరించుకోవాలి. ఇలా చేస్తే వామన రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహానికి పాత్రులై చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని షోడశోపచారాలతో పూజించిన తర్వాత ప్రత్యేకంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయ ప్రాంగణంలో ఒక దీపాన్ని వెలిగించండి. ఈరోజు ఎవరైనా సరే నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందటానికి వామన పురాణం ఎవరికైనా దానంగా ఇవ్వాలి. వామన పురాణం దానం ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా సరే గొడుగు కానీ, పాదరక్షలు కానీ, దర్భాసనం కానీ దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే వామనావతార కథను ఈరోజు స్మరించుకోవటం ద్వారా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి విశిష్టత ఈ వామన ద్వాదశికి ఉంది. ఈరోజు ఎవరైతే వామన ద్వాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో పూజ చేస్తూ దవనాన్ని సమర్పిస్తారో వాళ్ళు రుణబాధల తీవ్రత నుంచి బయటపడి విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ముందు రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ద్వాదశి వ్రతం సందర్భంగా ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టండి. అలాగే వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి పూజా కార్యక్రమాలు నిర్వహించండి. విష్ణువు ప్రీతి కోసం తులసి దళాలు సమర్పించండి, దవనం అలంకరించండి. వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు విశేషమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలకండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ త్రయోదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ నామమే కదా నిఖిల శాస్త్రములెల్ల పరలోక ప్రాప్తికి పట్టుకొమ్మా. నీ నామమే కదా నిఖిల జీవులకెల్ల అఖిల వైభవముల కాలయంబు. నీ నామమే కదా నిర్మలాత్ముల జేయ అజ్ఞానులకును ఎల్ల ఔషధంబు. నీ నామమే కదా నిశ్చల భక్తుల కార్యసిద్ధికి ఆది కారణంబు. తునుము భేదించి దారిద్ర్య దుఃఖమెల్ల
వాసికెక్కించు సంసారవార్ధి గడపు శాశ్వతంబైన పదవిచ్చు జగతియందు రామతారక దశరథ రాజతనయా. ఓ భక్తులారా, ఈ రామనామం ఇది ఇహలోకమునందు పరలోకమునందు జీవుడు పొందవలసిన సకల ఐశ్వర్యములను కూడా ప్రసాదిస్తుంది. భుక్తి నుంచి ముక్తి వరకు సమస్తము కూడా రామ అనే 2 అక్షరములను స్మరించటం వలన చేకూరతాయి. నీ నామమే కదా నిఖిల శాస్త్రములెల్లా, సమస్త శాస్త్రముల యొక్క సారము ఈ రామనామము. రామనామమునకు అర్థం చెప్పాలంటే సమస్త శాస్త్రముల యొక్క పరమార్థం ఏమిటో తెలిసినటువంటి వాడికి ఈ రామనామం యొక్క గొప్పదనం చివరికి అర్థమవుతుంది. సకల శాస్త్రములను శోధించి జీవితమంతా తపస్సు చేసి ఆ శాస్త్రాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళకి, అంతటి శాస్త్రజ్ఞానపరులకు అర్థమయ్యేదేమిటంటే రామతత్వం కొంత అర్థమవుతుందప్పుడు. నిఖిల శాస్త్రముల యొక్క సారము జీవుడు పరమజ్ఞాని అయి పరమ వివేకి అయి పరమానందాన్ని పొందటం, ఆ పరమానంద స్థితిలో పరమశాంతుడై ఉండటం. ప్రతి శాస్త్రము చెప్పేది అదే. ఆ స్థితిని ఈ రామనామం కలిగిస్తుంది. నీ నామమే కదా నిఖిల శాస్త్రములెల్ల పరలోక ప్రాప్తికి పట్టుకొమ్మా. స్వర్గలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, పితృలోకం, సూర్యలోకం ఇటువంటి దివ్యమైనటువంటి లోకాలకు వెళ్ళాలంటే ఆధారం ఏమిటంటే రామనామం. సర్వలోకములకు కూడా తన సంకల్పము ప్రకారం వెళ్ళేటువంటి స్థితిని ఈ రామనామం అటువంటి శక్తిని కలిగిస్తుంది. పరలోక ప్రాప్తికి పట్టుకొమ్మా నీ నామమే కదా నిఖిల జీవులకెల్ల అఖిల వైభవముల కాలయంబు. బ్రహ్మదేవుడి వైభవానికి, పరమేశ్వరుడి వైభవానికి, ఇంద్రుడి వైభవానికి, వీటన్నిటికీ ఆధారం ఏమిటంటే ఈ శ్రీరామ నామంలో ఉన్నటువంటి శక్తి. ఆ రామనామము యొక్క శక్తి వల్లే సకల జీవుల యొక్క వైభోగములు కూడా సాగుతున్నాయి. నీ నామమే కదా నిర్మలాత్ముల జేయ అజ్ఞానులకును ఎల్ల ఔషధంబు. అజ్ఞానులందరికీ కూడా వారి అజ్ఞానాన్ని పోగొట్టి మాయలో పడకుండా వారిని దివ్యమైనటువంటి స్థితిలో ఉంచేది ఆ దివ్యౌషధం ఈ శ్రీరామనామమే. నీ నామమే కదా నిశ్చల భక్తుల కార్యసిద్ధికి ఆది కారణంబు. మహాత్ములందరి యొక్క విజయానికి కారణం నీ నామమే కదా. నీ నామమే కదా నిర్మలాత్ముల జేయ అజ్ఞానులకు నెల్ల ఔషధంబు. ప్రారబ్ధాన్ని భేదించి దారిద్ర్య దుఃఖాన్ని తరిమికొట్టి సత్కీర్తిని పెంపొందించి సన్మార్గంలో సాగి మోక్షాన్ని అందుకునేలా చేసేది ఈ రామనామమే అని తెలియజేస్తూ రామభక్తి తత్పరులై రామభక్తి పారవస్యంతో అద్భుతమైన శతకాన్ని రచించి మనకు అందించిన అజ్ఞాత కవులు, రామభక్తి ప్రచారకులు, వారు రచించిన రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశి. ఈనాడు ఎవరైతే విష్ణు భగవాని యొక్క ఆరాధన చేస్తారో నిరంతరం అతగాడు విజయాన్ని సాధిస్తాడు అంటోంది శాస్త్రం. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం అని చెప్పేసి శాస్త్రం. అసలు ఈ హేమలంబనామ సంవత్సరంలో విష్ణుదేవుని యొక్క ఆరాధన అనేటువంటిది కూడా చాలా ప్రీతికరంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. విష్ణు భగవాన్ని ఆరాధించడం చేత ఈ కలియుగంలో ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
అందుచేతనే విష్ణు సహస్రనామ చేయటం, విష్ణుదేవునికి సంబంధించినటువంటి గోవిందనామాలు స్మరించటం సర్వే సర్వత్రా కూడాను ఆరోగ్యము, ఐశ్వర్యము. ఎక్కడైతే విష్ణునామస్మరణ జరుగుతోందో అక్కడ సూర్యభగవాని యొక్క అనుగ్రహాన్ని కూడా మనం సాధించవచ్చు. సూర్యభగవాని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహంతో సూర్యునిలా గౌరవంగా జీవితాన్ని కొనసాగిస్తారు సుమా అంటోంది శాస్త్రం. కాబట్టి ద్వాదశి తిథి నాడు విష్ణుమూర్తిని ఆరాధన చేసి విష్ణునామ సంకీర్తనతో మన జీవితాన్ని పరమపావనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా సర్వాంతర్యామి అయినటువంటి ఆయన యొక్క గుణగణాల్ని నామస్మరణ ధన్యోపాయం అంటూ ఆ నామంలో దాగిన మధురమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే 1000 కోట్ల పుణ్యఫలం వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను నామస్మరణలో దాగినటువంటి ఆ యొక్క గొప్ప లక్షణాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి శాస్త్రం, భారతీయ సనాతన సంస్కృతి తెలియజేస్తోంది. అందుకే భగవన్నామ సంకీర్తన, భగవన్నామ పారాయణ ఎవరైతే చేస్తారో వారికి ఎనలేని కీర్తి, సర్వపాపాలు కూడా తొలగిపోతాయి అంటోంది భారతీయ సనాతన సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతీ ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనించండి. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబరామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:27. తిథి ద్వాదశి ఉదయం 9 వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి 12:32 వరకు, వర్జం ఉదయం 7:53 నుంచి 9:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:09 నుంచి 7:47 వరకు, అమృతకాలం సాయంకాలం 5:52 నుంచి 7:32 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషాలు: వామన ద్వాదశి, శని త్రయోదశి. అంటే ద్వాదశి ఉదయం 9 గంటలకే అయిపోతుంది కాబట్టి తర్వాత అంతా త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అన్నమాట. వామన ద్వాదశి ప్రయుక్తంగా మనం వామనుడిని పూజ చేసుకోవాలి. వామనుడిని పూజ చేసుకుంటే ఏమవుతుంది? సంపద సిద్ధిస్తుందండి. అలాగే సంతృప్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే సంతృప్తి లేనివాడు ఎన్ని ఉన్నా సుఖం లేదు. అందుకని ఉన్న సంపదను సంతృప్తితో అనుభవించటం అనేటువంటిది దానివల్ల సిద్ధిస్తుంది. అలాగే శనిత్రయోదశి ప్రయుక్తంగా శంకరుణ్ణి చక్కగా నూనెతో అభిషేకించటం, అలాగే 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఈ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా పట్టించడం, అలాగే ఈ 1/2 కేజీ నల్ల నువ్వుల్ని ఆవులకు పెట్టడం, కాస్త గడ్డి వేయడం, చీమలకు కాస్త నూకలు వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, అప్పాలు నివేదించడం, ఆకు పూజ, అలాగే
సింధూర పూజ, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ, ఇవన్నీ కూడా శని దోషాలను నివారించే చర్యలు. మామూలు శనివారాల్లో చేయడం మంచిదే, విశేషించి శని త్రయోదశి నాడు చేయడం చాలా మంచిది. అలాగే మనకు మందపల్లి అని ఉంది, అంటే శని ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించినటువంటి ప్రదేశం అన్నమాట. ఆయన మందేశ్వరుడు అంటారు. అక్కడ ఈ నూనెతో అభిషేకం చేయడం మొదలైనటువంటి చర్యలను ఆచరించడం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారించే చర్యలు. అలాగే వామన ద్వాదశికి మనం వామనుణ్ణి, అలాగే ద్వాదశి ప్రయుక్తంగా విష్ణుమూర్తిని కూడా తులసి దళాలతో పూజ చేసుకోవడం, దమనంతో పూజ చేయడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి. ద్వాదశి ఉదయం 9 గంటలకు అయిపోతూ ఉన్న దృష్ట్యా ఆ లోపులోనే ఈ పూజాధికారాన్నంతనే నిర్వర్తించుకుని 9 లోపులో పారాయణ చేసేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకోవడానికి అవకాశం లేకపోతే శ్రీరామ రామ రామ అనే నామాన్ని ఉచ్చరించడం ద్వారా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితం పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. సహనం చేదుగా ఉంటుంది, కానీ ఫలితం తీయగా ఉంటుంది. జీవికి మరణం మోక్షం కాదు, మజిలీ మాత్రమే. జీవితాంతం మహాయోగనిష్టాగరిష్ఠుడైన మహాత్ముడు ఒక్కసారిగా మఠం వేసుకుని తతకృత్వా చితాం రాజా ఆరోప్యతనయం స్వకం చితిరగిల్చాడు, సిద్ధం పెట్టుకున్నాడు. ముందు తాను అక్కడ పద్మాసనం వేసి కూర్చున్నాడు, భార్య పక్కన ఉంది, నేనేం చేస్తా చేస్తాను. 2 చేతులు దోజిలించి ఒక్కసారి అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి హరిశ్చంద్రుడు. చింతయన్ పరమేశాని, ఆ సమయంలో ఆయన గుర్తొచ్చిన అమ్మవారు ఎవరు? అమ్మవారు ఒకరే కదండి, ఎవరంటారేమిటి అంటే అమ్మవారు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వివిధ రూపాలున్నాయి తల్లికి. ఏ సమయంలో ఏ రూపం గుర్తొస్తుందో ఆ తల్లి ఇష్టం, కానీ ఏ రూపమైనా ఒకే అమ్మది, అది తెలుసుకోగలగాలి. ఇక్కడ సరస్వతి అయినా, దుర్గ అయినా, లక్ష్మి అయినా, లలిత అయినా, కాళీ అయినా ఏదైనా ఆ తల్లేగా. ఆ తల్లిని ఇప్పుడు ఈయన ఏ రూపంతో స్మరిస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. ఒక విధంగా వ్యాసుడు ఆ రూపంతో ఉన్న అమ్మ మహిమ చెప్పడానికి ఈ కథని చెప్తున్నాడు ఇక్కడ. మరి మనం ఆ అమ్మని చెప్పాక ఆ మహిమ కూడా చెప్పాలిగా, చెప్పుకుందాం. చింతయన్ పరమేశానీం శతాక్షీం జగదీశ్వరీం. ఇక్కడ ఆయన స్తుతించిన తల్లి శతాక్షి, అంటే అనంత నేత్రములతో ఉన్నటువంటి తల్లి. ఆవిడ్ని ఎలా ధ్యానిస్తున్నాడో చూడండి ఇక్కడ. పంచకోశాంతర్గతాం పుచ్చబ్రహ్మస్వరూపిణీం. ఎంత విశేషమైన అంశం అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అదే అమ్మ, అది తెలుసుకోగలగాలి ఇక్కడ. అందుకని అమ్మంటే నాకంటే గొప్ప శక్తి కలిగి నన్ను కాపాడే ఒకానొక దేవత అని కాకుండా పంచకోశాంతరస్థిత, అచ్చంగా వస్తాం చూడండి ఆ మాటలే. ఆవిడెవరు? పుచ్చబ్రహ్మస్వరూపిణి. ఇదే మహానుభావులు పరమాచార్యులు దుర్గాదేవి స్తుతి చేస్తూ తం బ్రహ్మపుచ్చా వివిధ మయూరి అని కీర్తించారు. ఆ మాట దేనిలో ఉంది అంటే ఉపనిషత్తులో చెప్తున్నాడు. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అక్కడ చెప్పబడుతుంది, ఉపనిషత్ వాక్యం అది. బ్రహ్మపుచ్చం, ఆ బ్రహ్మపుచ్చమైనటువంటి లేదా పుచ్చ బ్రహ్మస్వరూపిణి. పుచ్చం అంటే ఏంటండి? పుచ్చం అంటే వెనుక అని అర్థం. ఇక్కడ ఒకదాని వెనుక ఒకటి, అందుకే పంచకోశాంతర్గతాం పుచ్చ బ్రహ్మస్వరూపుడు అనే మాట ఎంత విశేషమైన అర్థం. అందుకే పురాణ కథ ఒకటి, ఉపనిషత్తు ఒకటి కాదు, తెలుసుకోండి. ఇక్కడ ఉపనిషత్తు లక్ష్యము, అది సాధించడానికి కావాల్సిన సాధన, వీటినే కథల రూపంలో అందిస్తుంటుంది పురాణం. మనమున్న స్థితిలోకి తీసుకొచ్చి మనల్ని సంస్కరిస్తూ ధర్మంలోకి నడుపుతూ ఈశ్వర భక్తి కలిగిస్తూ బ్రహ్మజ్ఞానం అందించిన పురాణం యొక్క లక్షణం. లేకపోతే ఉపనిషత్తులో ఉన్న మాట ఎక్కడ పెట్టడం ఎందుకు అంటే ఉపనిషత్తులకి పురాణానికి భిన్నత్వం లేదు అనేది తత్ప్రతిపాద్యతత్వాన్ని చెప్పడమే పురాణం యొక్క లక్ష్యము అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరావిడ? పుచ్చబ్రహ్మస్వరూపిణి. ఏమిటయ్యో ఉపనిషత్తు చెప్తోంది అంటే ఒకదాని వెనక ఒకటికి వెళ్ళు. ముందు అన్నమయ్య కోసం కనబడుతోంది, దాని వెనకాల ఉన్నది ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయాలు సూక్ష్మ శరీరం, అన్నమయ కోసం స్థూల శరీరం. అందరికి కనబడేది అన్నమయ కోసమే. లోపల 3 ఉంటాయి. ఈ 3 ఉంటాయని ఒప్పుకుంటాం కనబడకపోయినా. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. 3ంటికి వెనకాల
ఐదవది అంటే మొదటిది, తర్వాత 3, 5, 4 అయిపోయాయి. ఐదవది ఆనందమయ కోశం. దీన్ని మనం కారణ శరీరం అంటాం. ఈ ఆనందమయ కోసమే పరబ్రహ్మస్వరూపమా కాదుట. ఒకదాని వెనకాల మనం వెళుతూ ఉంటే స్థితి చూపిస్తున్నాడు ఇక్కడ. ఆనందమయ కోసమే పరబ్రహ్మస్వరూపం కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ జీవుడు కారణదేహాంతర్గతుడై అనుభూతులు పొందుతూ భోక్తని భావించే స్థలం అది ఇక్కడ ఆనందమయ కోసం. అది బ్రహ్మస్థానం కాదు. మరి ఎక్కడున్నదయ్యా అమ్మవారంటే విచారణ చేయాలి. ఆ విచారణ చేయమని లలితా శాస్త్రం చెప్పింది. ఊరికనే చదవమని కాదు. ఇక్కడ పంచకోశాంతర స్థిత తత్వాసనా తత్వమయి పంచకోశాంతరిస్థితి అక్కడ చెప్పాడండి ఆవిడ. కనుక అమ్మవారు ఎక్కడున్నారు అంటే భావన చేయాలి. ఇతని ధ్యానంలో అక్కడికి వెళ్ళిపోయాడు. అది ఇక్కడ. అందుకే కూర్చొని బద్ధాంజలి పుట్టుడై శతాక్షి అయిన అమ్మ ఎవరయ్యా అంటే అక్కడ ఆకాశాన్ని చూస్తూ స్తుతించలే, దహరాకాశాన్ని చూస్తూ స్తుతించాడు. ఇక్కడ దహరాకాశ రూపిణి ఆ తల్లి ఎక్కడున్నది? అన్నమయ కోశానికి వెనుక ప్రాణమయ, దానికి వెనుక మనోమయ, దానికి వెనుక విజ్ఞానమయ, దానికి వెనుక ఆనందమయ, దానికి వెనుక అది పుచ్చ అంటే అర్థం. అంటే ఆనందమయ కోశానికి వెనుక, వెనుక అంటే అర్థం ఆధారం. పుచ్చమనగా ఆధారము. ఇది తెలుసుకో. అందరికీ వెనక్కి కూర్చుందండి అంటే అర్థం అదా? వీటికి ఆధారమై ఉన్నది ఇక్కడ అర్థం. ఇక్కడ అయితే ఈ 5ంటికి చైతన్యాన్ని ఇస్తోంది. ఆవిడ చైతన్యమే తానై ఉన్నది. ఈ రెండింటికి అర్థమైంది కదా. అంటే ఆవిడ ఇస్తే 5 పనిచేస్తున్నాయి చైతన్యం. అంటే వీడి చైతన్యం స్వతసిద్ధంగా లేదు. ఆ పరమ చైతన్య స్వరూపమైనటువంటి ఆ శక్తి వల్ల, చిచ్చక్తి వల్ల 5 పనిచేస్తున్నాయి. ఒకవేళ ఆవిడ అనుకుంటే ఈ చిచ్చక్తి తీసేస్తే 5 పని చేయవు. కానీ ఆవిడ అలా చిచ్చక్తితో ఆవిడ మాత్రం అలాగే ఉంటుంది. చైతన్యమే ఎవరి స్వరూపమో ఆ స్వరూపం అమ్మ. ఆవిడ వల్ల చైతన్యాన్ని పొందుతున్నది దేహం. దేహం అనగానే 5. కనుక చైతన్యాన్ని పొందుతున్నది, చైతన్యమే తానైనది. భేదం ఉందా లేదా చెప్పండి ఇక్కడ. ఇప్పుడు నీ స్వస్వరూపం తెలుసుకోవాలి అంటే చైతన్యం పొందుతున్న నేను కాదు, చైతన్యాన్ని ఇస్తున్నదేదో అది నేను అని విచారణ ప్రారంభించు. ఇది అంతర్ముఖ దృష్టి. ఇది ప్రత్యక్ దృష్టి. ప్రత్యగ్రూప పరాకాశ. ప్రత్యక్ రూప. ప్రత్యక్కడ వెనక్కి చూడు. నువ్వు ఈ దేహం పట్టుకుని ముందుకు చూస్తూ ఈ దేహమే నేను అనుకుంటూ దేహంతో పట్టుకున్నావు, వెనక్కి వెళ్ళి. అది చెప్తున్నారు ఇక్కడ ఆ చింతన. అందుకు పుచ్చబ్రహ్మస్వరూపిణి పంచకోశాంతర్గత. ఆవిడ పంచకోశాల్లో ఆవిడ ఉంది, కానీ పంచకోశాలకు అతీతంగా ఉంది. వీటిని నడిపిస్తూ వీడికి అంటకుండా ఉన్నటువంటి ఏ స్వరూపం ఉందో దానిని, ఆ శతాక్షిని దర్శించాడు. ఎందుకంటే ఆ శతాక్షిని ఎందుకన్నారు? ఆ స్వరూపాన్ని శతాక్షి ఎందుకన్నారు? ఇది అర్థం. విశాలాక్షి శతాక్షి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంద్రియాలతో పరిమితమైనప్పుడు మన ప్రజ్ఞ ఆ పరిమితిలోనే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు ప్రజ్ఞ యొక్క అసలు స్వరూపము పరిమితం కాదు. ఒక కన్ను ఉంది గనక కన్ను యొక్క పరిధిలో నువ్వు చూస్తున్నావు, చెవి ఉంది గనక చెవి పరిధిలో వింటున్నావు. ఈ రెండిటికి అందని వస్తువు నీకు తెలియదు. ఎందుకు? నీకున్న ప్రజ్ఞ వీటితోనే పరిమితం చేస్తావు. ఇంద్రియములకు పరిమితం చేసి ప్రజ్ఞ ఉపయోగించావు. కానీ ప్రజ్ఞ యొక్క స్వరూపం ఇంద్రియాలకు పరిమితం కాదు. అది ఇంద్రియాలకు అతీతమై సర్వవ్యాపకమైన ప్రజ్ఞ. సర్వవ్యాపకమైన ప్రజ్ఞని నువ్వు ఇంద్రియ పరిమితిలో చూడడం వల్ల ప్రజ్ఞకు పరిమితి ఏర్పడింది అనుకున్నావు. ఇది తెలుసుకో ఇక్కడ. కానీ ఇంద్రియాలకు చైతన్యాన్ని ఇస్తున్న పరమాత్మ యొక్క అసలు స్వరూపము దీనికంటే పెద్దది. కనుక నీలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ అనంత స్వరూపాన్ని గ్రహించు. ఇంద్రియాలతో పట్టుకుని వేలాడడం వల్ల పరిమితి ఏర్పడిందయ్యా అన్నాడు. ఇక్కడ ఇంతే విషయం ఇక్కడ. అప్పుడు దాని దర్శన శక్తి ఎంత ఉందండి? ఆ ప్రజ్ఞ అనగా దర్శన శక్తి. అదే ప్రజ్ఞ ఎంత ఉంది? అనంతం. అనంతానికి సంస్కృతంలో శతం అంటారు. శతం, సహస్రం, అనంతం. అనంతమైన ప్రజ్ఞాశక్తే శతాక్షి. ఇదే విశాలాక్షి అంటే అర్థం ఇక్కడ. దీనికి ఇది అర్థం. అందుకని శతాక్షి అంటే మొత్తం అమ్మవారు బొమ్మేసి 100 కళ్ళు వేసి ఇదిగోండి శతాక్షి బొమ్మేసేనండి అంటే ఇది అక్కడ. దేవతల గురించి అవయవ వర్ణన చేశారంటే మనలాంటి అవయవాలు కావు, అవి శక్తికి సంకేతాలు. మనకు కన్నంటే కన్నే, దేవత కన్నంటే దర్శన శక్తి. మనకు చెవంటే చెవే, దేవత చెవి అంటే శ్రవణ శక్తి. అదేమిటయ్యా అంటే యోంత ప్రవిశ్యమవాచి వాం ప్రసప్తాం, భాగవతంలో చెప్పినటువంటి అంశమే. ఇది తాత్వికంగా గ్రహించవలసింది. అంత విశేషం అమ్మవారంటే. శతాక్షి అనగా ఇంత విశేషం. అందుకే పంచకోశాంతర్గత పుచ్చబ్రహ్మస్వరూపిణి రక్తాంబర పరిధానం. అలాంటి శక్తి ఉపాస్యమైనప్పుడు సగుణ బ్రహ్మముగా ఒక రూపముగా ధ్యానించుతాం, తప్పేమీ లేదు. కానీ నువ్వు సగుణ బ్రహ్మముగా ధ్యానించే స్వరూపము అది నిర్గుణమై అనంతమై ఉన్నదే, భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరించిందనే ఎరుక ఈ కుట్టే సగుణ నిర్గుణ సమన్వయం అవుతున్నది. అందుకే ఆ తల్లిని ఎలా ధ్యానించాలో చూడండి. శతాక్షి రూప వర్ణన. ఇది తత్వం ఒకవేళ తెలియకపోయినా పర్వాలేదు. శతాక్షి అని అమ్మని తలంచుకుంటే ముందు ఆ తల్లి అనుగ్రహం భౌతికంగా లభిస్తుంది. తర్వాత అమ్మ అనుగ్రహంతో తప్పకుండా ఆ ప్రజ్ఞ ఎప్పటికైనా ఇస్తుంది జీవుడికి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఆ తల్లిని ఎలా ధ్యానించాలో చెప్తున్నాడు. రక్తాంబర పరిధానాం కరుణారస సాగరాం. ఎర్రని వస్త్రములు ధరించింది ఆ తల్లి. నానాయుధరా, అనేక ఆయుధములు ధరించింది. కరుణారస సాగర, అపారమైన దయ కలిగినది అమ్మ. అన్ని అనంతమేనండి.
సత్యం జ్ఞానం అనంతం. ఆ దయ కూడా అంత గొప్పగా ఉన్నది. నానాయుధధరాం అంబాం జగత్పాలన తత్పరాం. ఆ తల్లికి జగత్తును పాలించడంలోనే ఆసక్తి ఎల్లవేళ. అలాంటి వాత్సల్య రూపిణైన తల్లిని ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాడు మహానుభావుడు. ఇక్కడ ఆయనతో పాటు ధర్మపత్ని ఆపనే చేస్తున్నది. ఇక్కడ ఒక్కసారిగా ఆశ్చర్యంగా అమ్మవారిని ధ్యానిస్తున్న సమయంలో అక్కడ దివ్య మంగళనాదములు వినబడ్డాయి. ఏమిటాను కళ్ళు తెరిచాడు ఆయన. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. రాముడు దేవతలందరికీ ఇంద్రుడు ఎటువంటి వాడో ఈ లోకమునందు రాముడు అటువంటి వాడు. రాముడి జోలికి వెళ్ళవద్దు, సర్వనాశనం అయిపోతావు రావణ. అప్రమేయం హి తత్తేజో, ఆయన యొక్క తేజస్సు సామాన్యమైంది కాదు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. ఆ సీతమ్మ ఆయన మనసెరిగిన ఇల్లాలు. ఆయన కోసమే అరణ్యవాసం చేయడానికి వచ్చింది. సమస్త భోగములను పరిత్యజించింది. రామచాపాశ్రయేవని ఆమె సర్వకాలములయందు రాముని యొక్క కోదండము చేత రక్షింపబడుతుంటుంది. ఒక్క రామచంద్రమూర్తికే 2 బిరుదునామాలున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. ఎప్పుడూ విజయం తప్ప ఆయన జీవితంలో అపజయం అన్న మాట లేదు. అటువంటి మహాధర్మాత్ముడు రాముడు. రాముడి జోలికి వెళ్ళవద్దు. రాముడు రాజ్యం విడిచిపెట్టి వచ్చాడంటున్నావు కాదు. 14 సంవత్సరముల తర్వాత రాముడు రాజు అవుతాడు. పూర్ణంగా ప్రవర్తన ఎరిగినవాడు రాముడు. నేను రాజుని, లంకాపట్టణంలో అందరినీ నడిపిస్తున్నవాణ్ణి అని నువ్వనుకుంటున్నావు. నీకు రామచంద్రమూర్తికి పోలిక లేదు రావణ. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ. కుండ బద్దలగొట్టి చెప్పాడు మారీచుడు. నువ్వు రాజువే కావచ్చు, రాముడు రాజు కావచ్చు. రాముడికి నీకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? రాముడు తన బిడ్డల్ని పరిపాలన చేసినా, తప్పు చేసిన వాడి మీద వేలిలా చూపించినా, రాముడు శిక్ష వేసినా బిడ్డల్ని తండ్రి శిక్షించినట్లుంటుంది. తండ్రి బిడ్డల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఆ బిడ్డలు సంస్కరింపబడాలని, వృద్ధిలోకి రావాలని శిక్షిస్తాడు తప్ప వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని, వాళ్ళు శరీరమే విడిచిపెట్టాలని కొట్టడం. కానీ నువ్వెటువంటి వాడివో తెలుసా? మేషా గోమాయునా యథ. మేకల మందకి వెనక కాపరి వెడితే పర్వాలేదు, మేకల మందకి నక్క కాపలాగా వెడితే ఆ మేకల మంద మిగలదు. అందులో ఉన్న మేకల్ని నక్కే తినేస్తుంది. నువ్వు రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు. కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు. రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు. ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నడిచిపోతోంది. ఒక్క రాముడి జోలికెళ్ళకు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చలం భోక్తం మాకృధారామ విప్రియం. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ. ఇంతమంది భార్యలున్నారు, వాళ్లతో సంతోషంగా గడిపి. అంతమంది మిత్రులున్నారు, వాళ్లతో సంతోషంగా గడిపి. కాంచనలంకని పరిపాలించు, దేవతలు నీడిపించావు. కానీ అయిపోయింది. ఒక్క పని మాత్రం చెయ్యకు రావణ. మాకృధారామ విప్రియం. రాముడికి ఇష్టం లేని పని మాత్రం చెయ్యవద్దు. రాముడికి సీతమ్మ ప్రాణం. సీతమ్మ జోలికెళ్ళావో రాముడు వదిలిపెట్టడం. రాముడే వచ్చి నిలబడ్డాడా, నువ్వు కాదు. సమస్త దేవతాకోట్లొచ్చి ఒక పక్క నిలబడినా రాముని ప్రతాపము ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట నమ్ము. రాముని జోలికి వెళ్లకుండా ఉన్నావా ఎంత సంతోషంగానైనా బతుకుతావు. రాముడి జోలికి వెళ్ళావా లంకతో కలిపి నశించిపోతుంది. నా మాట విను. నేను కూడా ఒకప్పుడు రాముడి జోలికి వెళ్ళాను. రాముని యొక్క పరాక్రమం తెలియక వెళ్ళానప్పుడు రాముడు ఇంత పెద్దవాడు కాడు, ఇంత అస్త్ర సంపద తెలియదు, ఇంతగా ధర్మాన్ని అప్పటికి పాటించి ఉన్నవాడు కాదంటే ధర్మము పాటించి పాటించి తేజస్సు పెరిగింది. అప్పటికంత తేజోమూర్తి కాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అప్పటికి ఇంకా పురుష చిహ్నములు రాముని యందు పూర్తిగా ప్రవర్తిల్లలేదు. అంటే మీసాలు బాగా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నాడు.
బ్రహ్మచారి, మెడలో ఒకే ఒక్క బంగారు గొలుసు ఉండేది, జుత్తు ముడి వేసుకుని ఉండేవాడు, ఒక్క బట్ట కట్టుకునేవాడు, బ్రహ్మచారి కాబట్టి. అటువంటి రాముడు, నేను చిన్న పిల్లవాడు, వీడేం చేస్తాడని విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే సిద్ధాశ్రమంలో నెత్తురు యాగగుండంలో పొయ్యడానికి వెళ్ళాను. ఆ రాముణ్ణి చూశాను. రాముడు నన్ను మానవాస్త్రం పెట్టి కొట్టాడు. 100 యోజనముల దూరం వెళ్ళి పడిపోయాను. అప్పటినుంచి నేను రాముడి జోలికి వెళ్ళలేదు. తరువాతి కాలంలో రాముడు అరణ్యవాసానికి వచ్చాడని తెలిసింది. ఒకానొక నాడు నా మిత్రులతో కలిసి నేను రాముడు ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళాను. రాముడు వాళ్ళు రాక్షసులని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రాముడు ధనుష్టంకారం చేసి వింటినారికి బాణాన్ని తొడిగాడు. తొడగ్గానే నాకు భయం వేసి, ఆ వింటినారిని బాణాన్ని సంధించి ఆకర్ణాంతంలాగుతున్నటువంటి రాముడు నా కంటపడ్డాడు. అంతే, నేను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి వచ్చేసాను. పారిపోయి వచ్చి ఈ గుహలో కూర్చుంటూ ఉంటాను. కూర్చుని అప్పటి నుంచి తపస్సు చేసుకుంటున్నాను. నేను బయటికి వెళ్ళను. ఎందుకో తెలుసా? వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం. నాకు బయటికి వెళ్ళి ఇలా చెట్ల వంక చూస్తే ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే కనపడతాడు. ఎలా కనపడతాడో తెలుసా? నారచీర కట్టుకుని, మృగచర్మాన్ని కట్టుకుని, ధనస్సు పట్టుకుని, బాణాన్ని తొడిగి నా వంకే లాగి విడిచిపెట్టే రాముడిగా కనపడతాడు. అందుకే మారీచుడిది భీతభక్తి, భయానికి వశుడైపోయాడు. భయంతో ఎప్పుడూ రాముడే కనపడేవాడు. ఎలా కనపడినా రాముడు తప్ప ఇంకొకటి కనపడలేదు. లోకమంతా రామమయంగా కనపడింది. భాగవతంలో ధర్మరాజు గారు నారదుడితో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధా మధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా పరమేశ్వరుణ్ణి పట్టుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరుతాడు. మారీచుడు భీతభక్తితో రాముణ్ణి పట్టుకున్నాడు. ఎక్కడ చూసినా నాకు రాముడే కనపడతాడు. వృక్షే వృక్షే చ పశ్యామి, ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే. అప్పటి నుంచి నాకు ఎంత భయం పెరిగిపోయిందో తెలుసా? రావణ రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే. ఎవరైనా రా అంటే నా దగ్గర మా అంటారేమో అని పారిపోతాను. ఒకవేళ రథం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను అక్కడ ఉండను, కొన్ని యోజనాల దూరం పారిపోతాను. రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను పారిపోతాను, మా అంటారేమోనని. నాకు రామ అంటే అంత భయం. అలా కొడతాడు ఆయన. బాణం అంటే మామూలుగా ఉండదు. కాబట్టి రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ. రత్నం, రథం ఇలాంటి మాటలన్నా సరే రా అన్నాక మా అంటారేమో అని నేను పారిపోతుంటాను. రాముడంటే అటువంటి వాడు. ఏమిటో రాముడి భార్య సీతమ్మని ఎత్తుకొస్తాను, సీతమ్మని ఎత్తుకొస్తాను అనుకుంటున్నావు. సీతమ్మని తీసుకొచ్చాక నీ బ్రతుకు ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదు. కాబట్టి వెళ్ళకు, రాముడి జోలికి వెళ్ళకు, నా మాట విను, సంతోషంగా జీవితం గడిపేసి. అలా గడిపావా ఆనందంగా ఉంటావు అన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఆయన అన్నాడు, ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యధ్యమయా విరుధ్య అన్నాడు. నీకు రాముడి దగ్గరికి నేను చెప్పినట్టుగా బంగారు చుక్కలు ఉన్నటువంటి జింక రూపంలో వెళ్ళి మోహపెట్టే ప్రయత్నం చేశావా, బతుకుతావా చచ్చిపోతావా అన్నది అనుమానం. రాముడి విలువిద్య మీద అంత అపనమ్మకం. రాముడి బాణం తగులుతుందో తగలదో. రాముడి బాణం వేస్తే తగలకపోవడమా? రామబాణం అంటే రామబాణమే. కాబట్టి నువ్వు బతకచ్చు, చచ్చిపోవచ్చు. కానీ నా మాట కాదని నాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు చచ్చిపోవడం ఖాయం. ఇప్పుడే చంపేస్తా, నీకేం కావాలని అడిగాడు. అది మాట విననివాడి స్థితి. మంచి మాట చెప్పినా విననివాడు తానొక్కడు కాదు, తన వారందరితో కలిసి మృత్యువుని కౌగిలించుకున్నాడు. ఆఖరణ తన తమ్ముళ్ళు లేరు, కొడుకులు లేరు, సైన్యాధిపతులు లేరు, సైన్యమంతా క్షీణించిపోయింది. ఒక్కడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడు చచ్చిపోతాడు చూద్దామని వచ్చారు దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. రామా వేసేయి, వేసేయి, బాణం వేసేయి, చంపేయి అంటే బతకాలని కోరుకున్నవాడు ఒక్కడు లేకుండా చచ్చిపోయాడు సీతమ్మ జోలికెళ్ళి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
వివేకవంతుడైన హరి ముసలి నోటికి చిక్కిన గజేంద్రుణ్ణి ఎలా ఏడిపించాడో మీ నోటి నుండి విని తెలుసుకోవాలని ఉంది. శ్రీహరి యొక్క కీర్తి ఉత్తమమైనది. దానిని గానం చేసే గాథ అన్ని గాథల్లోనూ గొప్పది. పవిత్రమైన శ్రీహరి గాథ సంపదలనిస్తుంది. మంగళకరమైన హరిగాథ శుభాలకు నిలయం అని కోరుతూ పరీక్షిత్ మహారాజు ఆ కథను చెప్పమని శ్రీ శుక మహర్షిని ప్రేరేపించాడు. శుక మహర్షి ఆ రాజును అభినందించి సభలోని మహర్షులందరూ ఆనందంతో వింటూ ఉండగా ఆ కథను ఇలా చెప్పసాగాడు. ఇంతటితో 8వ స్కంధంలోని 1వ అధ్యాయము సమాప్తము. ఇక 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో గజేంద్రుని ముసలి పట్టుకోవటం అనేటువంటి విషయం చెప్పబడింది. ఇక్కడ శ్రీ సుఖమహర్షి చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, త్రికూటమనే అందమైన పర్వతం ప్రసిద్ధికెక్కి ఉంది. దాని ఎత్తు 10,000 యోజనాలు. దాని చుట్టూ పాల సముద్రం ఆవరించుకొని ఉంది. దాని కొలత కూడా 10,000 యోజనాలే. త్రికూట పర్వతాలని వెండి, ఇనుమ, బంగారపు 3 శిఖరాలు ఉన్నాయి. అవి తమ కాంతులతో సముద్రాన్ని, దిక్కులను, ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. దాని యొక్క మిగిలిన శిఖరాలు రత్నాలతోనూ, గైరికాది ధాతువులతోనూ, వేర్వేరు రంగులతోనూ భాసిస్తున్నాయి. ఆ పర్వతంపై వివిధ రకాల చెట్లు, తీగలు, పొదలు, కొండ కాలువల వీటి నీటి గలగలలు దిక్కులన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాయి. పాల సముద్రం యొక్క తరంగాలు ఆ పర్వతం యొక్క పాదతలాన్ని తాకుతూ అన్ని వైపులా ప్రక్షాళన చేస్తున్నాయి. ఆ పర్వతం పచ్చని మకరత మాణిక్యాల అంటే మరగత మాణిక్యాల రాళ్లతో పొదగబడి ఉంది. ఆ మణుల కాంతి వల్ల అక్కడి నేల నలుపు రంగుతో ప్రకాశిస్తుంది. సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, కిన్నరులు, అప్సరసలు కూడా ఆ పర్వత గుహల్లో నివసిస్తూ ఉంటారు. సంగీతం యొక్క చక్కని ధ్వనులతో ఆ గుహలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ ధ్వనులను విన్నటువంటి సింహాలు తమకు దీటుగా మరికొన్ని సింహాలు గర్జిస్తున్నాయేమో అని సందేహించి అటువైపు తిరిగి అసహనంగా గర్జిస్తున్నాయి. సింహం యొక్క ప్రతాపం ఎలాంటిదో లోకానికి కూడా బాగా తెలుసు. ఆ త్రికూట పర్వత లోయలు అనేక రకాల అడవి జంతువుల సంచారంతో నిండుగా అందంగా ఉన్నాయి. అక్కడి ఉద్యానవనాల్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. అక్కడ గల రకరకాల చెట్లపై పక్షులు మధురంగా కూస్తూ ఉంటాయి. అక్కడ గల కొండ కాలువల్లోనూ సరస్సుల్లోనూ గల నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటిలో దేవతాశ్రీలు జలకడాటంతో ఆ జలాలు రకరకాల చెట్లపై పక్షులు మధురంగా కూస్తూ ఉంటాయి. వాళ్ళు జలకమాడుతుంటే దానికి తగ్గుగా తాళం వేసినట్టుగా రకరకాల పక్షులు కూడా కూస్తూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి కొండ కాలువల్లోనూ సరస్సులలోనూ గల నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటితో దేవతాశ్రీలు జలకాడాటంతో ఆ జలాలు రకరకాల రంగులుగా మారి అక్కడంతా శోభాయమానంగా ఆ రంగులతో విచిత్రమైనటువంటి కాంతితో నిండిపోయింది. అట్లా ఈ కొండ కాలువల్లోనూ సరస్సులలోనూ గల నీరు స్వచ్ఛంగా ఉంటుంది అనుకున్నాం. ఈ నీటిలో దేవతా స్త్రీలు జలకాడాటంతో ఆ జలాలు వాటిపై నుండి వీచేటువంటి గాలులు పరిమళ భరితాలై ఉంటాయి. అక్కడి సరస్సుల
ఇసుక తిన్నెలు మణుల గుట్టల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ గల లోయలో సర్వాత్మభావం గల వరుణదేవుడు ఉద్యానవనం ఉంది. ఋతమత్ అనే పేరు గల ఆ ఉద్యానవనం ఎంతో ప్రసిద్ధి చెంది ఉంది. అందులో దేవతా స్త్రీలు విహరిస్తూ ఉంటారు. అది అన్ని కాలాల్లోనూ దేవలోకానికి సంబంధించిన పుష్పాలు, పళ్ళు, చెట్లతో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. మందారములు, పారిజాతములు, అశోక వృక్షాలు, సంపంగ చెట్లు, వివిధ రకాల మామిడి చెట్లు, రకరకాల ద్రాక్ష మొక్కలు, పనస, అంబాళ, పోక, కొబ్బరి, ఖర్జూర, మాదీఫల, ఇప్ప, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, ఏరుమద్ది, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మానేరు, గంధము, వేము, రక్తకాంచన, తెల్ల తెగడ, దేవదారు, చెరుకు, అరటి, నేరేడు, రేగు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, మారెడు, వెలగ, నిమ్మ, జీడి మామిడి మొదలైనటువంటి చెట్లు ఆ పర్వతం పైన ఉన్నాయి. ఎంత ఆనందం చూడండి, వినటానికే ఎంత బాగుంది. అక్కడ గల ఉద్యానవనంలో విశాలమైన సరస్సు ఉంది. దానిలో మిలమిల మిలమిల మెరిసిపోయేటువంటి బంగారు పద్మాలు ఉన్నాయి. తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగలువలు, తామర పువ్వులతో అది శోభాయమానంగా నిండుగా ఉంది. ఇంత ఉంటే ఇంక శోభాయమానంగా ఉండదా? ఆ ప్రాంతం మధురంగా కూసే పక్షులతోనూ, కోకిళ్లతోనూ, మదించిన గండు తుమ్మెదల ధ్వనులతోనూ ప్రతిధ్వనిస్తుంది ఆ సరస్సు. హంసలు, కారండగ పక్షులు, జక్కా పక్షులు, బెగ్గురు పక్షులతో కొంచెము కూడా ఖాళీ కూడా లేకుండా నిండిపోయి ఉంది. నీటి కోళ్లు, గ్రుడ్డి కొంగలు, భరత పక్షులు గుంపులతో అది ప్రతిధ్వనిస్తుంది. చేపలు, తాబేళ్లు అటు ఇటు తిరుగుతూ ఉండటంతో సరస్సులోని పద్మాలు కదిలి వాటి నుండి రాలిన ఉప్పుడితో ఆ నీరు నిండి ఉంది. దాని తీరం వెంబడి కడివి నీటి ప్రబ్బలి చెట్లు, కిక్కిస గడ్డి, మంకెన, తినాస చెట్లు నిండుగా ఉన్నాయి. అసలు ఈ చెట్లను గురించి కానీ, ఈ మూలికల గురించి కానీ, ఈ పుష్పాల గురించి కానీ ఎన్ని మాటలు తెలుసుకున్నా చాలదు. ఇటువంటి చెట్లు ఉన్నాయా, ఇటువంటి పూలు కాచేటువంటి చెట్లు ఉన్నాయా అని మనకు ఆశ్చర్యం కూడా అవుతుంది. అసలు ప్రకృతినే మాట్లాడుతున్నది ఇక్కడ. పక్షులు కేక పెడుతున్నాయి, పక్షులు ఏదో మాట్లాడినట్టుగా పెడుతున్నాయి, ప్రాణులంతా ఏదో ఎవరింటికో వెళ్ళినట్టుగా పరిగెత్తుతున్నాయి. ఇటువంటి ఒక దృశ్యము ఒకరోజు 2 రోజులు కాదు, నిరంతరంగా సాగిపోతున్నది. గన్నీరు, గోరంట, కంగేలి, దరిశన, అవిసెగార, ఉత్తరేణి, ఎర్రటెంకాయ, అడవి మొల్ల, పొన్న, సురపొన్న, ఉసిరి, గురివింద, అరటి మొదలైన ఇతర వృక్షాలు, మల్లె తీగలు, తామర మొక్కలు తీరం వెంబడి పెరుగుతూ ఆ అప్సర యొక్క శోభను, ఆ సరస్సు యొక్క మరి అక్కడ ఉండేటువంటి అప్సర యొక్క శోభను కూడా పెంచుతున్నాయి. పద్మనాభాయ నమః.